మీరు గనక రీసెంట్ ఇయర్ పాస్ ఔట్స్ అయినా, లేదా ఫ్రెషర్స్ అయినా మీ కెరియర్‌లో కొంత గ్యాప్ ఉన్నా సరే, మీరు జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్‌లీ ఈ వీడియో మీకు మీకు చాలా ఉపయోగపడుతుందండి. మనకి జాబ్ సెర్చింగ్ అనే జర్నీలో ఏదో ఒక పాయింట్‌లో మనకనిపిస్తుందనమాట. సక్సెస్ అయిపోతే ప్రాబ్లమ్ లేదండి. ఓకేనా? మీరు ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అంటే డెఫినెట్‌లీ ఏదో ఒక పాయింట్‌లో మనకనిపిస్తది. ఏదోలా చేసేసి ఎంతో మనీ తెచ్చి ఇంట్లో నుంచి ఓకేనా? ఎవడో ఒకడికిస్తే ఓకేనా? వాడేదో జాబ్ చూపించేస్తాడు. ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీలోకెళ్ళిపోతే జాబ్‌లోకెళ్ళిపోతే తర్వాత ఎట్లా అట్లా చేయొచ్చు. కష్టపడిపోవచ్చు. ఓకేనా? ఎలా అయినా కష్టపడిపోయి జాబ్‌ని మెయింటైన్ చేయొచ్చు అనుకుంటా. ఓకేనా? ఇట్లాంటి థాట్ ప్రాసెస్ అనేది డెఫినెట్‌లీ మన సాఫ్ట్‌వేర్ జాబ్ సెర్చింగ్ జర్నీలో ఏదో ఒక పాయింట్‌లో ప్రతి ఒక్కరికి తగులుతుందండి. ఎవడు ఎంత పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ అయినా తగులుతుంది. సో, అట్లాంటి వాళ్ళకి ఈరోజు నేను కొన్ని ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని స్కామ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మేబీ కొన్ని స్కామ్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఓకేనా? మేబీ అంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి బట్ అందరికి తెలీదు కదా! సో, నేను అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి చాలా కారణాలున్నాయండి. ఓకేనా? చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు మన తెలుగులో. బట్ ఐ వాంట్ టు గివ్ యూ ద కంప్లీట్ క్లారిటీ ఆన్ దిస్ ఓకేనా. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారండి. నాకు కాల్స్ వస్తున్నాయి. "అన్న ఇలాగ చాలా ఎక్కడో అక్కడ మోసపోయానన్న, ఇక్కడ మోసపోయానన్న. ఇప్పుడు నేను ఇంటికి కూడా వెళ్ళలేనన్న. ఇక్కడ మనీ కట్టేసానన్న." ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లైక్ పెద్ద స్టోరీస్ అనమాట. ఓకేనా. అంటే అట్లాంటి వాళ్ళకి మనం ఏమి హెల్ప్ చేయలేము. అంతంత మనీ కట్టిన తర్వాత కూడా ఆహ్, మనము ఓ లైక్ మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఓకేనా. మనము వాడికేం నాలెడ్జ్ ఉందంటే మనం సపోర్ట్ చేయగలుగుతాం. ఓకేనా. నాలెడ్జ్ ఉందంటే ఏదో ఒక ఇంటర్వ్యూని స్కెడ్యూల్ చేయడం గాని ఏదో చేస్తాం. ఓకేనా. మనీ కడుతున్నామంటే దాదాపుగా ఒక 50-60% మీకు నాలెడ్జ్ అటు ఇటు ఉండడం వల్లనే కడుతున్నారనేది ఒక థింగ్ అయితే మనకనిపిస్తది. డెఫినెట్‌లీ అనిపిస్తది. ఓకేనా. సో, వాటెవర్ ఇట్ మే బి స్కామ్స్‌లో మనం చూసుకునేటప్పటికల్లా ఈ ఐటీ ఇండస్ట్రీలో మనకి ఈ స్కామ్స్ జాబ్స్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి సంబంధించిన స్కామ్స్ మనం బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని చెప్పుకోవచ్చండి. ఓకేనా. ఇందులో మెయిన్‌గా మనం చూసేదేటంటే అండి బ్యాక్ డోర్ అని. ఓకేనా. ఫస్ట్ స్కామ్ వచ్చేసి బ్యాక్ డోర్. ఐ థింక్ చాలా మందికి తెలుసు. చాలా మందికి కాదు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటదండి. బ్యాక్ డోర్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? ఆహ్, మీరు కంపెనీ పీపుల్‌తో డైరెక్ట్‌గా కంపెనీకి సంబంధించిన ఏబీసీ అనే కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీకి సంబంధించిన ఒక పర్సన్ ఉంటాడు. వాడు మీకు డైరెక్ట్‌గా కంపెనీలో పర్టిక్యులర్ పొజిషన్ ఖాళీగా ఉంది. దీనికి ఇంత మనీ ఇస్తే నేను ఆ పొజిషన్‌లో మిమ్మల్ని వేయించేస్తాను. ఫ్రమ్ ది హెచ్ఆర్ టు టెక్నికల్ టీమ్ మొత్తం మేనేజ్ చేసుకుంటాం అని చెప్తారు. ఓకేనా. ఈ మిడిల్ పర్సన్ ఉన్నాడు చూడండి. వీడు మిడిల్ పర్సన్ వాడు ఆ కంపెనీలో పనిచేస్తున్న వాడై ఉండొచ్చు. లేదు అంటే బయట వాడై ఉండొచ్చు. లేకపోతే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా. ఎలాంటి వాళ్ళనై ఉండొచ్చు. ఓకేనా. సో, దిస్ ఈస్ ఫస్ట్ స్కామ్ అండి. ఓకేనా. అంటే ఇందులో ఏం స్కామ్ ఉందన్న నిజంగా జెన్యూన్‌గా ఉంటే ప్రాబ్లమే లేదు కదా! యెస్ జెన్యూన్‌గా వాళ్ళ కంపెనీ నిజంగానే జెన్యూన్‌గా జాబ్ ఉండి మీకు వాడు ఎలానో చెప్పి ఇప్పుడు మనీ తీసుకొని మిమ్మల్ని జాయిన్ చేస్తే ఇష్యూ లేదండి. మీరు కట్టే కేపబిలిటీ మీకు కడతానంటే వాడే తీసుకోవడానికి వాడికేం ప్రాబ్లమ్ ఉంది. అక్కడి వరకు ప్రాబ్లమే. బట్ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే అది జెన్యూన్ జాబ్ కాకపోయినప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఈ జెన్యూనిటీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ యూ. ఓకే. మీరు జెన్యూన్‌గానే ఉంటారు. ఆబ్వియస్‌లీ మీకు నీడ్ కదా! సో, తీసుకునే వాడి దగ్గరే ఉంటదనమాట. ఆ జెన్యూనిటీ ఎట్లాంటిదనేది. సో, ఇందులో మనకి బ్యాక్ డోర్‌లో చాలా స్కామ్స్ నడుస్తున్నాయండి. ఓకేనా. సో, అందులో కొన్ని స్కామ్స్ గురించి అయితే మాట్లాడతాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేక్ కంపెనీ ప్రొఫైల్స్ అండి. ఓకేనా. ఫేక్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది డే బై డే పెరుగుతుంది. మనం చూసుకుంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ దాదాపుగా 50-1,00,000 కంపెనీస్ రిజిస్టర్ అవుతున్నాయండి. ఓకేనా. స్టార్టప్స్ అంటాం కదా మనం. 1,00,000 వరకు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ 1,00,000 అన్ని కంపెనీస్ కూడా నిజంగానే ఐడియాస్‌తో రిజిస్టర్ అవుతున్నాయి అనుకుంటున్నారా? నో అండి. డెఫినైట్‌లీ నో. ఓకేనా. సో, మనకి ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ బ్యాక్‌డోర్ జాబ్స్ గురించైనా సరే, లేకపోతే ప్రాక్సీస్ గురించి చాలా ఎక్కువగా పాపులారిటీ పెరిగిందండి. ఓకేనా. జాబ్స్ ఇప్పిస్తాం. మాకింత మనీ కట్టండి అనేది. ఓకేనా. దానికోసం ఏం చేస్తున్నారంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంత మనీ పట్టి మనకి కంపెనీ రిజిస్ట్రేషన్‌కి ఎంతవుతుందండి ఇండియన్ నార్మ్స్ ప్రకారం మహా అయితే 25,000-50,000 అనుకోండి మహా అయితే మాక్సిమం. ఓకేనా. ఇంత మనీ పెట్టేసి ఏం చేస్తున్నారు? ఒక కంపెనీ రిజిస్టర్ చేసేస్తున్నారండి. ఓకేనా. కంపెనీ రిజిస్టర్ చేసేసి ఓకేనా. ఏదో ఒక దగ్గర చిన్న ఇల్లు తీసుకుంటున్నారు. ఆ ఇల్లు హైదరాబాద్, బెంగుళూరు, పూణే ఓకేనా. ఎక్కడైతే తీసుకుంటున్నారు. తీసుకొని ఇవేం చేస్తున్నారంటే ఆ కంపెనీ నేమ్ బోర్డ్ అంటించేస్తున్నారు ఆడ. ఓకేనా. అంటించేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక ఫస్ట్ ఒక 2, 3 మెంబర్స్‌ని వీళ్ళు ఫ్రీగానే జాయిన్ చేసుకుంటారు కంపెనీలో.
ఓకే. నిజంగా ఏవో ప్రాజెక్ట్స్ ఉన్నట్టట్లో. ఓకేనా? ఏవో కొన్ని ఫేక్ ప్రాజెక్ట్స్ పెట్టేసి ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం నిజంగానే రిక్రూట్‌మెంట్ బయట పెడతారు. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారో ఒక 3, 4 మెంబర్స్‌ని ఫ్రీగానే అంటే ఎనీ మనీ ఏం తీసుకోకుండానే డైరెక్ట్ జాయిన్ చేసుకుంటారు. ఓకే. ఇది ఎక్కడి వరకెళ్తుందంటే ఒక 2, 3 మంత్స్ వెళ్తుందండి. వాళ్ళు 10,000, 8,000 ఇలా మనీ ఇస్తారు. ఎవరివి జాయిన్ అవుతారు కదా! ఫస్ట్ 4, 5 మెంబర్స్ వాళ్ళకిస్తారు వీళ్ళు. ఓకేనా. తర్వాత 4, 5 మంత్స్ తర్వాత వీళ్ళేం చెప్తారంటే వాళ్ళకి మన కంపెనీకి చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఓకేనా. ఎక్కువ మంది కావాలి మనకి. ఎక్కువ ఎంప్లాయీస్ కావాలి. బట్ అట్లానే మనకు ప్రాజెక్ట్స్ ఇస్తున్న వెండర్స్ ఉంటారు కదా! క్లయింట్స్. ఆ క్లయింట్స్ కూడా మనం కొంత డిపాజిట్ చేయాలి మనీ. సో, దానికోసం మన దగ్గర లేదు కదా మనీ ఇప్పుడు. మనం కొంతమంది క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుందాం. వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత మనీ తీసుకుందాం ఇన్వెస్ట్‌మెంట్‌గా. సో, వాళ్ళకి జాబ్ వచ్చినట్టు ఉంటది. మనీ కూడా క్లయింట్‌కి లైక్ డిపాజిట్ చేసినట్టు ఉంటదన్నట్టు వీళ్ళు ఎవరు చెప్తారు? ఫస్ట్ జాయిన్ అయ్యి ఉన్నారు కదా! వాళ్ళు చెప్తారు. వాళ్ళేంటి జెన్యూన్‌గానే కొన్ని నెలలు చేస్తున్నారు కదా! 3, 4 మంత్స్ నుంచి వాళ్ళకి నమ్మకం వస్తుందనమాట. నిజంగా ఇలా చేద్దాము అనేసి. వాళ్ళ సర్కిల్‌లో ఇంక స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసిన తర్వాత వీళ్ళంతా మనీ మినిమమ్ 2.5-3 ఉందంట. ఓకేనా. సో, ఐ డోంట్ నో గివ్ దట్ ఎగ్జాక్ట్ నంబర్స్. ఓకేనా. 2.5, 3 ఓకేనా ఉంది. సో, వీళ్ళేం చేస్తారు ఒక్కొక్కడి దగ్గర నుంచి 3 తీసుకుంటున్నారు. ఓకేనా. మినిమమ్ 100 మెంబర్స్ రిక్రూట్ చేసేస్తారు 1 మంత్‌లోనే. మొత్తం ఓకేనా. 100 మెంబర్స్ రిక్రూట్ చేస్తున్నారంటే మీరు లెక్కేసుకోండి. ఒకడి దగ్గర నుంచి 3 తీసుకుంటే 100 ఇంటూ 3 300,00,000 3,00,00,000 ఓకేనా. జాయిన్ అయినంటేనే వాళ్ళు మిమ్మల్ని కంపెనీ ఎత్తేయడండి. ఒక 6 మంత్స్ వరకు మెయింటైన్ చేస్తాడు. ఎంత 10,000, 15,000 ఇస్తాడు. వాడేం చెప్తాడు ప్రొబేషన్ పీరియడ్ మీది కంప్లీట్ చేసిన వెంటనే మీకు 4.8 ఇస్తాం. 6.8 ఇస్తాం అని చెప్తాడు. ఓకేనా. అంతవరకు మెయింటెనెన్స్‌కి ఇస్తామని చెప్తాడు. 15,000 ఇస్తాడండి. ఓకేనా. వాడెంత వరకు ఇస్తాడు మీకు? మీరు తీసుకున్న వాడు మీ దగ్గర మీరు వాడి దగ్గర నుంచి మీరు వాడికి 3 ఇస్తారు కదా! వాడు 1,00,000 మళ్ళీ మీ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక 6 మంత్స్ వరకు 15 ఇలా ఇస్తాడు. ఓకేనా. సో, వన్స్ కొంత టైం జరిగిన తర్వాత మన ప్రాజెక్ట్స్ కొన్ని ఫెయిల్ అయిపోయినాయి. మనకిప్పుడు ప్రాజెక్ట్స్ రావట్లేదు. నేను మెయింటైన్ చేయలేకపోతున్నాము. కంపెనీ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎత్తేస్తాడు కంపెనీ. ఓకేనా. వాడు రిమైనింగ్ 2 ఒక్కొక్క పర్సన్ మాక్సిమం 1,00,00,000 వాడు మీ కింద ఇన్వెస్ట్ చేసిన సాలరీ కింద ఇచ్చిన 2,00,00,000 మిగులుతుంది కదా! సో, దట్స్ ఇట్. ఎవడు మోసపోతున్నాడు? ఇటు జాయిన్ అయిన వాడికి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ పోనీ అట్‌లీస్ట్ ఏవైనా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన ప్రాజెక్ట్‌లు ఏం చెప్పిస్తాడంటే లేదు. అన్నీ డమ్మీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. టైమ్ వేస్ట్ అయిపోయింది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ రాదు. మనీ పోయింది. ఓహ్ మై గాడ్! అట్లాంటి సిట్యుయేషన్ అప్పుడు మనం ఇంకా ఊహించుకోలేం. ఓకేనా. సో, ఇది చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఓకేనా. కరోనా టైంలో నుంచి కూడా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ మధ్యనైతే ఎక్కువైపోతుందండి. ఓకేనా. ఎందుకంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. ఓకేనా. సో, ప్లీజ్ అవేర్ ఆఫ్ దిస్. ఓకేనా. దీని గురించి బాగా ఏదైనా మీకు కంపెనీ ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చిందనుకోండి. ఓకేనా. పాపం మీ ఫ్రెండ్ మీకు సజెస్ట్ చేస్తాడు పాపం వాడికి కూడా తెలీదు. వాడు వాడు ఫస్ట్ బ్యాచ్ అయ్యి ఉంటాడు ఇందులో జాయిన్ అయ్యిండ్రు. వాడికి తెలీదు. ఓకేనా. పాపం వాడికి కూడా తెలీదండి. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి. ఓకేనా. సో, మనము ఒక స్కామ్‌లో ఇరుక్కున్నామంటే అది మన తప్పే మాక్సిమం. ఓకేనా. 90% అట్లాంటి పనులకి వెళ్ళడానికి హ్మ్. వెళ్ళకుండా ఉండడమే బెటర్ అని నా ఉద్దేశం అండి. ఒక 10% పీపుల్ ఉంటారండి నిజంగానే జెన్యూన్‌గానే ఉంటారు. కొంతమంది క్లయింట్‌కి మనీ కట్టాలనేసి. కొంతమంది కొన్ని కంపెనీస్ ఉంటాయండి. జెన్యూన్‌గా వెళ్ళే కంపెనీస్. బట్ ఇట్స్ రేర్. ఓకేనా. వెళ్ళకపోవడమే బెటర్ నాకు తెలిసి. సో, ఫస్ట్ స్కామ్ చూసుకుంటే ప్రాక్సిస్‌లో బ్యాక్‌డోర్‌లో మనకి ఫేక్ కంపెనీ ప్రొఫైల్స్ అండి. సో, వీటి చాలా అవేర్‌నెస్ ఉండాలి. ఓకేనా. సెకండ్ వన్ ఈస్ ద ఫేక్ ఫేక్ అని అన్ను గాని కొన్ని కన్సల్టెన్సీస్ అండి. లైక్ మనీ ఓరియెంటెడ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. కన్సల్టెన్సీస్ దే విల్ గెట్ సో మచ్ ఆఫ్ మనీ అండి. ఓకేనా. సో మచ్ ఆఫ్ మనీ. ఎందుకంటే ఒక టెక్నికల్ ప్రొఫైల్‌ని వాళ్ళు రిక్రూట్ చేశారనుకోండి. సో, దే విల్ గెట్ సమ్ మనీ ఫ్రమ్ ద కంపెనీ. ఓకేనా. వెండర్ దగ్గర నుంచి వస్తది వాళ్ళకి. వాళ్ళకి మనము ఎటువంటి రూ. 1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి ఏ కన్సల్టెన్సీస్ వాళ్ళు కూడా మీకు మనీ పే చేయమని అడగకూడదు. అడిగితే అది పక్కా ఫేక్ అండి. 100% ఫేక్ అండి. ఓకేనా. ఒకవేళ అడిగి జెన్యూన్‌గానే చేస్తున్నారని అవి లో ప్రొఫైల్స్ అండి. ఓకేనా. అట్లాంటి జాబ్స్‌కి వెళ్ళకపోవడమే బెటర్. ఓకేనా. ఉండి లేని జాబ్స్ ఉంటాయవి. సో, మాక్సిమం ఏ కన్సల్టెన్సీస్ వాళ్ళు కూడా మీకు ఎటువంటి అసలు ఈ జాబ్ సెర్చింగ్‌లో మీరెక్కడ రూ. 1 కూడా ఎవ్వరికీ పే చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా.
మేబీ మీరు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటే మేబీ లైక్ ఆమ్‌గాడ్ గాని, ఈ-లిట్మస్ అని. సో, వాటికి మీరు పే చేయండి. ఓకే. ఓకేనా. బట్ ఏ కన్సల్టెన్సీస్‌కి పే చేయాల్సిన అవసరం లేదు. కన్సల్టెన్సీస్ ఆర్ అంటే అన్ని కన్సల్టెన్సీస్ అననండి. ఓకేనా. కొన్ని 80% 70% కన్సల్టెన్సీస్ దే ఆర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. బట్ రిమైనింగ్ ఉన్నారు కదా! వాళ్ళు డెఫినెట్‌లీ స్కామ్స్ చేస్తున్నారు. కానీ మీరు వెళ్ళే కన్సల్టెన్సీ కూడా చాలా క్లియర్‌గా కనుక్కోండి. ఓకేనా. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకు ఫోన్ చేస్తారు కదా! వాళ్ళు. మీరెవరు? మీరేంటి? అని మీరు కూడా అడగండి. తప్పేంలే. ఓకేనా. ఇట్స్ యువర్ లైఫ్. ఇట్స్ యువర్ లైఫ్. సో, యూ షుడ్ ఆస్క్. ఓకేనా. మనం అడిగితే వాళ్ళేమనుకుంటారు? ఏమనుకుంటారు? ఎవడేమనుకోరు. అనుకునే వాడైతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అనుకునే వాళ్ళైతే మనం అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడమే బెటరు. ఓకేనా. నువ్వు ఫ్రీగా వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావు నీ లైఫ్ గురించి. ఇట్స్ యువర్ లైఫ్ కదా! ఇక నుంచి నువ్వు అక్కడే 8 అవర్స్, 10 అవర్స్ నీ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ అక్కడే స్పెండ్ చేయాలి కదా! స్టార్ట్ చేస్తున్నావు కదా! డెఫినెట్‌లీ యూ షుడ్ ఆస్క్ అనమాట. ఓకేనా. ఫేక్ కన్సల్టెన్సీస్. ఓకేనా. ఫేక్ హెచ్ఆర్స్ అండి. ఓకేనా. ఇది థర్డ్ స్కామ్ అండి. హెచ్ఆర్స్ ఏంటన్నా ఈళ్ళేం స్కామ్ చేస్తారు. నేను వింటుంటే నాకు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుందనమాట. హెచ్ఆర్స్ నాకు తెలుసండి. చాలామంది హెచ్ఆర్స్ ఉంటారు. దే డూ సమ్ చిన్న చిన్నవి చేస్తారు. దట్స్ ఓకే. బట్ రీసెంట్‌గా ఒక పర్సన్ ఐ నో దట్ పర్సన్. మేబీ వాడు ఈ వీడియో చూస్తే ఫీల్ అవుతాడేమో. బట్ ఐ వాంట్ రివీల్ దిస్. ఓకేనా. అంటే అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు. ఓకేనా. తనే అంత రేంజ్ వరకు వెళ్ళాడంటే చాలా మంది ఉండుంటారు. ఓకేనా. వీళ్ళేం చేస్తున్నారంటే అండి, మీకు కాల్ చేస్తారు. దే జెన్యూన్. అంటే వాళ్ళు కంపెనీలో ప్రొఫైల్స్ గురించి అలా మేబీ ఒక 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 పర్సన్, రమేష్ అనే పర్సన్. ఓకేనా. సమ్ ఎక్స్‌వైజెడ్ కంపెనీ కింద పనిచేస్తున్నాడు. ఇట్స్ ఎ బిగ్ ఎంఎన్‌సీ కంపెనీ. ఓకేనా. చూడండి స్కామ్ ఎట్లా ఉంటదో. బిగ్ ఎంఎన్‌సీ కంపెనీ. ఈ కంపెనీలో రమేష్ పని చేస్తున్నాడు హెచ్ఆర్‌గా. ఓకేనా. తినేం చేస్తున్నాడంటే ఏదో ఒక జావా డెవలపర్ రిక్రూట్‌మెంట్ పడింది. ఓకేనా. ఒక ఒక 500 పొజిషన్స్. వీడు ఒక 1000 పొజిషన్స్ ఫిల్ చేయాలనుకోండి. నేను మామూలు ప్రాబబిలిటీ చెప్తున్నా. వీడేం చేస్తాడంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయండి. నౌకరీకి సంబంధించిన లైక్ అన్నీ డేటా ఉంటది. ఓకేనా. వీళ్ళు కాల్ చేస్తారు ఎవరీవన్. కాల్ చేసిన తర్వాత వీళ్ళు చెప్తారు. ఆహ్, మీ ఇంటర్వ్యూ నేను పర్ఫెక్ట్‌గా అరేంజ్ చేస్తాను. ఓకేనా. ఓకేనా. సో, మీరు కొంత మనీ ఇస్తే దెన్ ఇట్ విల్ బి ఫైన్. ఒక 20,000 వాళ్ళు ఎక్కువ అడగరండి. ఒక 10, 30,000 అట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అరేంజ్ చేయడానికి. ఓకేనా. సో, ఇట్లా ఎవరైనా మనీ అడిగితే ఓకేనా. ప్లీజ్ డోంట్ గో విత్ అసలు మీరు ఆ కాల్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. మీరు మనీ ఇచ్చి ఆ కంపెనీలోకి వెళ్లారనుకోండి. ఆహ్, ఆహ్, లైఫ్ లాంగ్ అది ఉంటుందండి. ఓకేనా. అన్న అవన్నీ ఎవరు చూస్తారంటే డెఫినెట్‌లీ ఉంటుందండి. ఓకేనా. మనకి ఆ ఫీలింగ్‌తో మనల్ని వి కాంట్ అనమాట. మనము వర్కౌట్ చేయలేం అది. ఓకేనా. సో, హెచ్ఆర్స్ కూడా చాలామంది రాంగ్ పర్సన్స్ ఈవెన్ హెచ్ఆర్స్ ఈ ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా! వీళ్ళతో కనెక్ట్ అవుతున్నారండి. ఓకేనా. హెచ్ఆర్స్ ఫేక్ కన్సల్టెన్సీస్‌తో కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఈ కనెక్షన్ ఎంత వరకు వెళ్తుందంటే వీడు ఆ కంపెనీ కింద పని చేస్తున్నాడని తెలీదు. హెచ్ఆర్ ఒక 10 కంపెనీస్‌కి వీడేం ఫ్రీలాన్సింగ్‌గా చేస్తాడనమాట. ఓకేనా. ఆ 10 కంపెనీస్ అంటే కంపెనీస్ కాదు అవన్నీ కన్సల్టెన్సీసే. ఓకేనా. ఈ కన్సల్టెన్సీస్ అన్నీ కూడా ఈ హెచ్ఆర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు కదా! వీళ్ళ దగ్గర మనీ తీసుకోవడం, వీళ్ళు స్ప్రెడ్ చేసుకోవడం. సో, ఇంత పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి. ఓకేనా. సో, వీటితో పాటు ప్రాక్సీస్ అండి. ఓకేనా. ప్రాక్సీస్ అంటే ఏంటి? నేను మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తాను. ఓకేనా. మీరు నా దగ్గరకొచ్చేయండి. మీ సాలరీలో నాకు 30%, 40% ఇచ్చేసేయాలి. ఓకేనా. 1 ఇయర్ సాలరీలో 30%, 40% సాలరీ ఇచ్చేయాలి అని అడుగుతా. ఓకేనా. మీరేం చేస్తారు? ఒక 30%, 40% సాలరీ కదా! ఇచ్చేద్దాం. లెట్స్ క్రాక్ దిస్ ఇంటర్వ్యూ అనుకుంటా. ఓకేనా. ఒక పెద్ద డౌట్ ఏంటంటే అండి ప్రాక్సీస్ దగ్గరకొచ్చేటప్పుడు మీరు సిట్యుయేషన్ అంత బియాండ్‌లోకి వెళ్తే మీరు ప్రాక్సీ చేసుకున్నా నో వన్ విల్ ఆస్క్ యూ. బట్ రీసెంట్‌గా వింటుంటే ఈవెన్ ఫ్రెషర్స్ ప్రాక్సీస్ అడుగుతున్నారంట. ఓకేనా. ఫ్రెషర్స్ ఇంకా కాలేజ్‌లో ఉన్నారు వాళ్ళు. బ్యాక్ డోర్స్ గురించి ప్రాక్సీస్ గురించి ముందు తెలుసుకుంటున్నారు. అంటే న్యూగా వస్తున్న జనరేషను టెక్నాలజీ మీద అప్‌డేటెడ్‌గా ఉంటారనుకుంటే, ఇట్లాంటి వాటి మీద ఇంత అప్‌డేటెడ్‌గా ఉంటున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందనమాట. ఇంత ఆహ్, మా వ మా మేము చదువుకునేటప్పుడు లైక్ వి డోంట్ హావ్ మచ్ రిసోర్సెస్ అండి. ఉన్నాయి.
మా దగ్గర ఇంటర్నెట్ ఉండేది. బట్ మాకు యూజబిలిటీ అంత ఉండేది కాదు. ఫ్రీగా ఉండేది కాదు. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత ఎంత ఫ్రీగా అండ్ ఇంత డెవలప్ అయింది కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా. బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఐ డోంట్ నో. ఓకేనా. సో, వీటితో పాటు మనం చూసుకుంటే ఇన్‌స్టిట్యూషనల్ స్కామ్స్ కూడా బాగా జరుగుతున్నాయండి. అంటే ఒక పర్సన్ ఒక ఇన్‌స్టిట్యూట్ పెడతాడు. కోచింగ్ సెంటర్ పెడతాడు. వాడేం చెప్తాడంటే మీకు మీరు నా దగ్గర కోర్స్ చేస్తే ఆఫ్టర్ దిస్ కొ చాలా కోచింగ్ సెంటర్స్ చాలా బాగా రన్ అవుతున్నాయండి. నేను వాళ్ళందరి గురించి చెప్పట్లేదు. కొన్ని ఫ్యూ చెప్తున్నాను నేను. వాళ్ళేం చేస్తారంటే మీరు నా కంపెనీలో సారీ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత కోచింగ్ అయిపోయిన వెంటనే మా మా కంపెనీలోనే ఐ మీన్ మాకు సంబంధించిన కంపెనీస్‌లోనే మీకు జాయిన్ చేపిస్తాం. ఓకేనా. సో, దానికోసం మీరు ఆల్రెడీ ఓ 3.5, 4 కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. మేమే ట్రైనింగ్ ఇస్తాం. మేము జాయిన్ చేపిస్తాం. ఓకేనా. సో, ఇ మేమే నీకు ట్రైనింగ్ ఇచ్చి మేమే జాయిన్ చేపిస్తామంటే మేబీ ఒక చిన్న లాజిక్ చూడండి. మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదనుకోండి. ఓకేనా. స్టిల్ వాడు తీసుకుంటాడా? డెఫినెట్‌లీ తీసుకోకూడదండి. తీసుకోకూడదు. ఓకేనా. అంతే కదా! నువ్వు కట్టిన ఈ 3.5కి నేను సంవత్సరానికి నీకు 4.8 ఇవ్వాలా? దేనికివ్వాలి? ఇవ్వను. ఓకేనా. సో, అది కూడా పాసిబిలిటీస్. మీరు కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తే చాలండి. మనము ఇంత పెద్ద ఇంజినీరింగ్‌లో డిగ్రీలు చదువుతాం. బట్ చిన్న చిన్న ఇట్లాంటి ఇష్యూస్‌లో, స్కామ్స్‌లో ఇరుక్కుపోతామండి. ఓకేనా. సో, ప్లీజ్ ఆలోచించండి బాగా ఆహ్, ఇట్లాంటి స్కామ్స్‌లోకి వెళ్ళి బాధపడడం కంటే జెన్యూన్‌గా మీ ఓన్ వేలో టైం తీసుకోండి. ప్రాబ్లమ్ ఏముంది? ఓకేనా. టైం తీసుకోండి. మనము వెళ్ళి మళ్ళీ మోసపోవడం కంటే, మీరు కొంత టైం తీసుకొని కొన్ని నాలెడ్జ్‌ని బాగా గెయిన్ చేసేసుకొని, అప్పుడు మీరు ట్రై చేయండి జాబ్స్ కోసం. జాబ్స్ చాలా ఉన్నాయండి. ఫ్రెషర్స్‌కి చాలా ఉన్నాయి. ఫ్రెషర్స్‌కి లేవు అంటారు. ఫ్రెషర్స్‌కి చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి. పర్ఫెక్ట్‌గా రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అంత కొన్ని ఆటోమేటిక్ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఓకే. కొన్ని టూల్స్‌తోని ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ చేస్తున్నారు. మీ రెజ్యూమ్‌లో కీవర్డ్స్‌ని యాడ్ చేయండి. పర్ఫెక్ట్‌గా లైక్ పర్ఫెక్ట్‌గా ఫోన్ కాల్స్‌లో ఎలా మాట్లాడాలి, టెక్నికల్ క్వెషన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అంత ఈజీ అండి ఈ రోజున మీరు బాగా పర్ఫెక్ట్‌గా ఉంటే. ఓకేనా. జెన్యూన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తుంటే కదా 80% జెన్యూన్‌గా రన్ అవుతున్నాయండి. స్కామ్స్ అన్ని చాలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటా. బట్ ఇంకా ఎక్కువవుతున్నాయని నా వరకొచ్చిన ఇన్ఫర్మేషను. సో, ప్లీజ్ బీ అవేర్. ఇంకా మీకు తెలిసి ఏవైనా స్కామ్స్‌లో మీరు దేంట్లోనైనా ఇరుక్కుపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇట్లాంటి స్కామ్స్‌లో మోసపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.